ఇట్లా కావడం జరిగింది. మన యాజమాన్యం ఉద్దేశం ఎప్పుడు కూడా సురక్షితంగా శుభప్రదంగా శుభ ప్రయాణం చేయడానికి మన లక్ష్యంతో మన పని చేయడం జరుగుతుంది. ఏమైనా కోవిడ్ వచ్చినా, వరదలు వచ్చినా, వర్షం ఉన్నా, ఏమున్నా మనము బస్ నడుస్తూనే ఉంటాను. బట్ గత 2 సంవత్సరాల నుంచి చూస్తే ఫ్యూల్ ప్రైసెస్ బాగా పెరగడం జరిగింది. గత ఫేర్ హైక్ అయినప్పుడు మన డీజిల్ ప్రైసు 68 రూపీస్ 29 పైసా ఉండింది. ఇప్పుడు ఈ రోజు నాటికి 87.07 87 రూపాయలు ఉంది. అంటే దాదాపు 27.5% పెరగడం జరిగింది. దాని తోడుగా స్పేర్ పార్ట్స్, కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెషినరీస్ అన్నీ కూడా రేట్ పెరగడం జరిగింది. దీనివల్ల మనకు ఈ ఒక డీజిల్ ప్రైస్ పెరగడం వల్లనే దాదాపు 468 కోటి నష్టాలు మనకు కలిగింది. ఇంకా వేరే నష్టాలు వేరే. సో మన గత సంవత్సరం ఏప్రిల్ నుంచి అంటే ఆల్మోస్ట్ కోవిడ్ సమయంలో 2330 కోటి నష్టం జరిగింది. ఈ సంవత్సరానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా దాదాపు 1440 కోటి రూపాయలు నష్టం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే మనము ఈ ప్రగతి రక్త చక్రాలని మనము బాటలో ఎక్కాలంటే మనము ఫేర్ హైక్ చాలా అవసరం ఉంది. అంతకుముందు కూడా మనము మినిస్టర్ గారు కూడా చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో మళ్ళీ యాజమాన్య తరఫు నుంచి నేను మినిస్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను, ఈ ఫేర్ హైక్ చేయాలని చెప్పి. ఈ ఒక నష్టాలు చూస్తే మనకు మన యాజమాన్య తరఫు నుంచి సామాన్య ప్రజలకి ఇబ్బంది కాకుండా సిటీ ఆర్డినరీ పల్లె వెలుగుకి 25 పైసా పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను. అదర్ సర్వీసెస్ మన డీలక్స్ కావచ్చు, మెట్రో కావచ్చు, సూపర్ లగ్జరీ కావచ్చు, రాజధాని, గరుడ అన్ని బస్సెస్కి 30 పైసా పర్ కిలోమీటర్ పెంచాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే దీనివల్ల మనకు డెఫినెట్లీ మనకు కొన్ని లాస్ని మనము ఫుల్ఫిల్ చేయవచ్చు. దాంతోడుగా గత 3 నెలల నుంచి కూడా ప్రజల ఆదరణ మనకు పెరిగింది. ఆల్మోస్ట్ యావరేజ్గా 37 lakh ప్యాసింజర్స్ని మనము రీచ్ కావడం జరిగింది. 14 కోటి పైన మనము ఆదాయం కూడా రావడం జరిగింది. రోజుకు ఈ పెరుగుతున్న డీజిల్ ప్రైస్ వల్ల కూడా చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మంచి రోజు ఉంది. ఈ ఒక ఫేర్ హైక్ అయితే డెఫినెట్లీ మనకు మంచి రోజు వస్తుంది. యాజమాన్యానికి చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మనం ఏమైనా ఇంత సమస్య ఉన్నా మనము మన కొత్త సర్వీసెస్ని, కొత్త ట్రిప్స్ని మనము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ గత 3 నెలల్లో దాదాపు 510 కొత్త సర్వీసెస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు 1934 ట్రిప్స్ని మనము నడపడం జరుగుతుంది. అదేవిధంగా దూరమైన ప్రాంతాన్ని కూడా మనము బస్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, మీరజ్కి, ముంబైకి, యావత్మల్, సోలాపూర్, పండ్రపూర్, బెంగళూరు, యాదగిరి, నాందేడ్ అక్కడ కూడా మనము బస్సెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి ఆదరణ, మంచి ప్యాటర్నేజ్ దొరుకుతుంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఇంకా మరికొన్ని సర్వీసెస్ను మనము యాజమాన్యం ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా లోకల్ కూడా మనము జోగులాంబకి, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం, జరాసంగం, భద్రాచలం ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా మనము బస్ నడపడానికి కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రజల్ని ఒక సురక్షితంగా, క్షేమంగా, శుభప్రదంగా చేర్చడానికి ఇంకా మనము మరింత సర్వీస్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఉన్న సర్వీస్ కూడా మెరుగైన సేవ చేయడానికి కూడా మా వంతు యాజమాన్య తరఫు నుంచి కూడా మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. మంచి టీం ఉంది. మన ఆఫీసర్సు, మన డ్రైవర్సు, కండక్టర్స్ అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా చూసుంటారు. కోవిడ్ తర్వాత, సెకండ్ వేవ్ తర్వాత చాలా కృషి చేస్తున్నారు. చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. మంచి ప్రజల ఆదరణ వల్ల మంచి ఉత్సాహం వచ్చింది. డెఫినెట్లీ ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక ఆదాయాన్ని ఈ ఒక ఫేర్ హైక్ని
పెంచితే డెఫినెట్లీ మన ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. సో నేను గవర్నర్ అయిన మంత్రి గారికి I request him to please consider the request of the TSRTC management to increase the fare hike, because it's long due and we have been under severe loss because of the increase of the diesel prices and also the spare part prices. I request him, రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది ఒక విషయం తీసుకెళ్లాలని చెప్పి నేను యాజమాన్య తరపు నుంచి మరీ కోరుతున్నాను. ఈరోజు మా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు టిఆర్ఎన్బి శ్రీనివాసరాజు గారు, మా ఎండి గారు సజ్జనార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కమిషనర్ గారు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అనధికారులు, మా ప్రెస్ సోదరులందరికీ నాకు నమస్కారం. చాలా విషయాలు మరి మా ఎండి గారు పూర్తిగా వివరించడం జరిగింది. దీనిలో గతంలో కూడా 1 month బ్యాక్ ఇదే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. కాబట్టి రోజు రోజుకు జరుగుతున్న నష్టాన్ని మరి దాన్ని భరించే శక్తి మన ఆర్టీసీకి లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంది. రెండవది, ఫస్ట్ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టినప్పుడు వారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రూట్లలో బస్సులు నడపండి అని. వారు చెప్పిన ప్రకారంగా ఇంతకుముందు వారు చెప్పినట్టు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తర్వాత ఇతర ప్రాంతాలు నడపడం జరిగింది. చాలా లాభాలే నడుస్తున్నాయి. కొంత సీట్స్ తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మనము లాంగ్ డిస్టెన్స్ నడపాలనుకున్నప్పుడు బస్సెస్ లేవు కాబట్టి సరిపడా బస్సెస్ లేవు. రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి బస్సులలో దాదాపుగా 643 బస్సులు స్క్రాప్లో పడిపోయినాయి. ఇంకా 1400 బస్సుల వరకు పరిస్థితి బాగాలేవు వాటి. ఎందుకంటే దానిలో ప్రయాణికులు ఎక్కుదామంటే కూడా ఎంబరాసింగ్గా ఉంది. కాబట్టి వాటిని కూడా కొత్తగా కొనాల్సిన అవసరం ఉంది. కొనాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఇక్కడ జరిగే నష్టం అవుతుందో గత 2 సంవత్సరాలలో దాదాపుగా డీజిల్ హైక్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దానిలో నష్టపోయినాం మేము. అదేవిధంగా మరి స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా 3,000 కోట్ల వరకు నష్టం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా ఏదైతే మేము ప్రపోజ్ చేసినామో ఆర్డినరీ బస్సెస్కి 25 పైసలు చొప్పున కిలోమీటర్కి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకి 30 పైసలు చొప్పున కిలోమీటర్కి పెంచమని ప్రతిపాదించడం జరిగింది. గతంలో కూడా అతి త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పెంపును ఆమోదించి మాకు అనుమతిస్తే తప్పకుండా ప్రతి రోజు నేను అనుకుంటూ ఒక 600-700 కోట్లు రాబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఇది త్వరగా కావాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆర్టీసీని ఎంత ప్రయత్నం చేసి ప్రజలకు దగ్గరగా వెళ్ళి మేము ఎవరిని తీసుకొచ్చినా కానీ కొంతమేరకే మేము పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కరోనా పీరియడ్లో 8-9 crores వస్తున్నాయి. ఇప్పుడు 11-12 అప్పుడప్పుడు 14 కోట్ల వరకు వస్తుంది. కానీ అయితే నష్టపోయినామో ఆ నష్టాన్ని పూరించే పరిస్థితులు లేము. కాబట్టి ఎంత త్వరగా మేము ప్రతిపాదించేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయో దాన్ని త్వరగా ఆమోదించి ఇమీడియట్గా ఆమోదిస్తే కొంతమేరకు మాకు బాగుంటుందని, సంస్థకు బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఆర్టీసీ సంస్థ సామాన్య ప్రయాణికులకు ఉద్దేశించింది కాబట్టి డీజిల్ ఛార్జీలు కానీ ఇతరత్ర నిర్వహణ ఛార్జీలు పెరిగినప్పుడు తక్షణమే ఆ భారం ప్రజలపై మోపకుండా సాధ్యమైనంత కాలం సంస్థ తరపున ప్రభుత్వం భరిస్తూ వస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు జరిగినప్పటికీ ఈ యొక్క ఆర్టీసీ ఫేర్స్లో మార్పులు జరగలేదు. కాబట్టి ఇంతవరకు వస్తున్నటువంటి నష్టాన్ని కూడా మనమే భరిస్తూ వస్తున్నాం. కాబట్టి సంస్థ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ప్రభుత్వంలో రవాణా శాఖ స్థాయిలో వాటి మీద పూర్తి స్థాయి చర్చలు, విపులంగా వాటి మీద అనాలిసిస్ అంతా కూడా చేయడం జరిగింది.
గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ యొక్క మొత్తం విషయాన్ని తీసుకెళ్ళి ఆర్టీసీకి తప్పని పరిస్థితులలో ఛార్జీలు పెంచవలసిన ఆవశ్యకతను వారి యొక్క విన్నపాన్ని రెండింటిని కూడా వారి ముందు తీసుకెళ్లే విధంగా కసరత్తు చేయడం జరుగుతుంది. అన్ని వివరాలు కూడా గౌరవ మంత్రి గారు తెలియజేసి తర్వాత ముఖ్యమంత్రి గారు యొక్క నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్ సీనియర్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎన్బి రాజు గారు, అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఎంఆర్ఎం రావు గారు, టీఎస్ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారు, ఇతర ఆర్టీసీ అధికారులు, ప్రియమైన మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం మీ అందరికి కూడా తెలిసిందే. ఆర్టీసీలో ప్రధాన ఆదాయం టికెట్ ఆదాయం. టికెట్ ఆదాయము మీదనే ఆర్టీసీ మనుగడ ఉంటుంది. సో ఆర్టీసీ టికెట్ ఫేర్స్ 2019 1 డిసెంబర్ నాడు పెంచడానికి నిర్ణయం తీసుకొని 3 డిసెంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 3 డిసెంబర్ 2019 దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ అనేక ఒడిదుడుకులకి ఎదుర్కొన్న విషయం మీ అందరికీ విదితమే. ఎండి గారు, చైర్మన్ గారు కూడా కూలంకషంగా చెప్పారు వాటిని. అయితే ప్రధానంగా డీజిల్ హైక్ అంటే ఫ్యూయల్ ఛార్జెస్ ఇబ్బడిముబ్బడిగా పెరగటం వల్ల అది పెంచిన కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు ఏ మేర దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభం పొందింది. దీని మీద ఆధారపడిన రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ మేర దానివల్ల ప్రతిఫలం చేకూరింది అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 370 లక్షల కోట్ల రూపాయలు ఫ్యూయల్ ప్రైస్ హైక్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకి దాని ద్వారా వచ్చిన ఆదాయం 22,000 కోట్ల రూపాయలు. వాళ్ళంతా సెస్ రూపంలో మొత్తం కాజేశారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయిన సంస్థలు ప్రధానంగా ఆర్టీసీ. మా దగ్గరనే కాదు, మిగతా అన్ని చోట్ల కూడా ఈ సేమ్ పరిస్థితి ఉంది. పక్కనున్న మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఇవాళ గడబడి నడుస్తూ ఉంది, స్ట్రైక్ నడుస్తూ ఉంది. 6,000 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు. కానీ టీఎస్ఆర్టీసీ మనం అట్లాంటి ఒడిదుడుకులను అన్నింటినీ తట్టుకొని ఒక్క ఎంప్లాయీని కూడా మరి నష్టం జరగకుండా మనం వాళ్ళందరినీ కాపాడుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసుకుంటూ ఆర్టీసీని మళ్ళీ తిరిగి ప్రగతి రథ చక్రాల్లో ఎండి గారు చెప్పినట్టు మన ఆర్టీసీకి పేరు ప్రగతి రథ చక్రాల కింద మనం అందరికి కూడా సుపరిచితం. వాటిని తిరిగి మనం పట్టాలెక్కించాం. ఇప్పుడు మళ్ళీ 11.5 కోట్ల రూపాయలు యావరేజ్ పర్ డే కలెక్షను నవంబర్ మంత్కి వచ్చింది. గొప్ప విషయం. అట్లనే 33 లక్షల కిలోమీటర్ల ఫ్లీట్ని కూడా మళ్ళీ మనం చేరుకోవడం జరిగింది. సో స్లోగా వీఆర్ రోలింగ్ బ్యాక్ టు నార్మల్సీ. కానీ ఈ డీజిల్ మన ఛార్జెస్ ఇప్పటిగా పెరగటం ద్వారా దాదాపు ఎండి గారు చెప్పినట్టు 25% మరి 27.5% రేట్లో డీజిల్ రేట్లో తేడా ఉంది. ఇవాళ 87 రూపాయల 7 పైసలు మాకు ఆర్టీసీకి వస్తున్న రేట్ అది. సరే బయట ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ మేము మరి లక్షల కోట్ల లీటర్ల కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి కొంత మాకు బయట దానికన్నా ఒక 4-5 రూపాయలు 4 రూపాయలు తక్కువ ఇస్తారు. కానీ అయినా కూడా బట్ వెన్ కంపేర్ టు ది హైక్ ఇన్ ఫేర్స్ ఆ రోజుకి ఈ రోజుకి తీసుకుంటే కూడా దాదాపు 27% డీజిల్ రేట్లు కూడా పెరగటం జరిగింది. కాబట్టి ఇది తప్పని పరిస్థితుల్లో మరి ఇంత భారాన్ని ఆర్టీసీ మోయలేదు కాబట్టి మరి ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళి దీని మీద బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. అట్లనే ఎండి గారు కూడా పదే విజ్ఞప్తి చేశారు, చైర్మన్ గారు కూడా పదే విజ్ఞప్తి చేశారు. వారిద్దరు కూడా నూతనంగా బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తూ ఉన్నారు. ఆర్టీసీకి జవసత్యాలు మళ్ళీ తిరిగి మరి పునర్వైభవం తీసుకురావడంలో కూడా మరి మొత్తం ఆర్టీసీ సంస్థ మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నది కష్టపడి. ప్రత్యేకించి మా చైర్మన్ గారు ఎండి గారికి
మరి ఆ రకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. కొత్తగా సర్వీసెస్ను కూడా యాడ్ చేశారు. కోవిడ్ అప్పుడు కొన్ని బంద్ అయినాయి, మళ్ళీ వాటిని కూడా సర్వీసెస్ను కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రిప్స్ను కూడా పెంచడం జరిగింది. దాదాపు 1930 ట్రిప్స్, 561 సర్వీసెస్ను కూడా పెంచడం జరిగింది. కొత్త డెస్టినేషన్స్కి, లాంగ్ డిస్టెన్స్ డెస్టినేషన్స్ కూడా బస్సులు నడుపుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆ సంస్థ అడుగుతున్న జనైన్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో పదే అడుగుతూ ఉన్నారు. అది మరి కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేట్లు పెంచడం వల్ల, ఫ్యూయల్ ఛార్జెస్ పెంచడం వల్ల అనివార్యంగా జరిగిన మరి ఈ కారణం వల్ల తప్పని పరిస్థితుల్లో ప్రజలకి మరి ఈ భారం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని వాళ్ళు ఈరోజు మళ్ళీ తిరిగి మరి మా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. 25 పైసలు ఆర్డినరీ సర్వీసెస్కి, 30 పైసలు ఎక్స్ప్రెస్ మరియు మిగతా సర్వీసెస్ మీద పర్ కిలోమీటర్కి పెంచే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆర్టీసీ మరి మనుగడ సాధించాలి. ఇది ప్రజా రవాణా, ప్రజలకు సంబంధించిన రవాణా. మరి ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా మన ఎండి గారు వారు ఒక స్పెషల్ సర్వే కూడా ప్రైవేట్ సంస్థతో కండక్ట్ చేసినప్పుడు ప్రజలకి ఆర్టీసీ పట్ల ఉన్న కన్సర్న్తో పాటుగా వాళ్ళ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయనే దాన్ని కూడా సర్వే కండక్ట్ చేశారు. అందులో ఈ ఫేర్ హైకి సంబంధించి కూడా ప్రజలు లీస్ట్ బాదర్డ్, అంటే కేవలం 4.3% ప్రజలు మాత్రమే ఫేర్ హైక్ మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా ప్రజలకి వేరే ఇష్యూస్ ఆర్టీసీలో బాగుపడాలని ఉంది, కానీ ఫేర్ హైక్ జరగకూడదని లేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు, డీజిల్ వల్ల, వాళ్ళు కూడా పెట్రోల్ వల్ల ఛార్జెస్ పెరగటం వల్ల ఇవాళ మరి ఎన్ని ప్రజా అవసరాలు కాస్ట్లీగా మారినాయి. కూరగాయల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, ఇతర ఉత్పత్తుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయింది. ఈవెన్ ఆర్టీసీలో డీజిల్ ఛార్జెసే కాకుండా ఆర్టీసీలో వాడే టైర్లు కానివ్వండి, లేదా స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్యూయల్తోని ఇంటర్రిలేటెడ్, కోరిలేటెడ్ ఉన్న ఇష్యూస్ కూడా చాలా మట్టుకు పెరగటం జరిగింది. కాబట్టి వారి సహేతుకమైన రిక్వెస్ట్ ఏదైతుందో ఆ రిక్వెస్ట్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ఫెయిర్ హైక్కి సంబంధించిన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించమని చెప్పి, మరి అతి త్వరగా ప్రకటించడం, ఎంత త్వరగా ప్రకటిస్తే వాళ్ళకంత బర్డెన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ బర్డెన్, ప్రతిరోజు మన డీజిల్ కన్జంప్షన్ ఎంత అండి? ఎవ్రీడే డీజిల్ హౌ మెనీ ల్యాక్ లీటర్స్? 1,80,000 లీటర్లు ప్రతిరోజు కన్జంప్ చేసేది. 1,80,000 ఇంటూ ఇప్పుడు మనకున్న డిఫరెన్స్ చూస్తే దాదాపు 17 రూపాయలు ఇంటూ 1,80,000 అంటే 17 లక్షల 6.8 ల్యాక్ లీటర్స్. అదే అంటున్నా, 1,80,000 6.8 ల్యాక్ లీటర్స్. 6.8 ల్యాక్ లీటర్స్ పర్ డే ఆర్టీసీ కన్జ్యూమ్ చేస్తూ ఉంది. 6.8 ల్యాక్ లీటర్స్ ఇంటూ మరి ఈ 17 రూపాయలు వేసుకున్నా కూడా మరి ఎన్ని లక్షల రూపాయలు పర్ డే బర్డెన్ అవుతూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఆ రిలీఫ్ ఇవ్వటం ద్వారా కొంతమేర మరి ఈ బర్డెన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. తద్వారా మొత్తం లాసెస్ దీని ద్వారానే మనం పూడ్చగలుగుతామని అని మేము అనుకోవటం లేదు. కానీ కోవిడ్ సంవత్సరంలో 2,000 కోట్ల పైన నష్టం జరిగితే ఈ ఇయర్ దాన్ని 1,600 కోట్లకు తగ్గించగలిగినాం. నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ కూడా ఇంకా తగ్గిస్తాం. అందుకని ఇవన్నీ తెలుసు కాబట్టే బడ్జెట్ ద్వారానే 1,500 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. అట్లనే బడ్జెటేతర నిధులను కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్యారంటీతో ఒక 1,000 కోట్లు, వాళ్ళ సొంత గ్యారంటీతో ఒక 500 కోట్లు లోన్ సమకూర్చుకునే విధంగా కూడా అవకాశం కల్పించాం. అందులో 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ లోన్ ఇవైల్ చేసుకున్నారు. తద్వారా కొంత పిఎఫ్ కానీ, సిసిఎస్ కానీ కొన్ని బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. కొంత నార్మల్సీకి రోల్ బ్యాక్ అయింది. సో డెఫినెట్గా ఈ చర్యల ద్వారా కూడా ఆర్టీసీకి మరి ఫేర్ హైక్ చేయటం ద్వారా కూడా వాళ్ళకి వెసులుబాటు కలుగుద్దని చెప్పి ఇంకొక 700 కోట్ల రూపాయల వరకు, 685 కోట్ల రూపాయల వరకు పర్ యానం రిలీఫ్ దొరుకుతుందని చెప్పి చైర్మన్ గారు, ఎండి గారు చెప్పారు. తప్పకుండా నేను, సెక్రటరీ గారు ఇద్దరం కూడా మరి దీని మీద ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం సత్వరం దీని మీద నిర్ణయం తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆల్రెడీ నిన్ననే నేను క్లారిఫై చేయడం జరిగింది. అలాంటి ప్రపోజల్ యాజమాన్య దగ్గర లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఏదో అందరికీ సంబంధించిన ఇది వ్యవస్థ, అందరూ ఏదో ఒక ఆర్టీసీ పైన రాస్తే మనకు మంచి ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. అట్లా కాదు. మీరు జెన్యూన్ ఇష్యూస్ ఉంటే మీరు నాకు అడగండి. డెఫినెట్లీ విల్ క్లారిఫై. ఇటు అడ్మినిస్ట్రేషన్ భాగంగా కొన్నిసారి బస్సెస్ ట్రాన్స్ఫర్, కొన్నిసారి మ్యాన్ పవర్ జరుగుతుంది. కానీ మీరు ఏదో మొత్తం క్లోజ్ చేస్తాను, మూసేస్తున్నాను, అమ్ముతున్నాను అనేది అలాంటి ప్రపోజల్ లేదు. ఎవరు కూడా అలాంటి విషయం పైన రాయవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను.
డెఫినెట్లీ వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ బస్సెస్ కొనుక్కోవడం కానీ కొత్త టెక్నాలజీ వాడడం కానీ మనం ఇట్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ వీ ఆల్రెడీ ఇనిషియేటెడ్. డెఫినెట్లీ వచ్చే రోజు మనము విల్ హ్యావ్ న్యూ సచ్ బస్సెస్. డెఫినెట్లీ మనం ఈ ఒక్క మధ్యలో ఎక్కడెక్కడ మనకు ఈ ఒక్క ఓఆర్ పైన ఈ ఒక్కటి ఎక్కడ ఎవరు అడుగుతున్నారు సో ట్రాఫిక్ పైన మనము వీఆర్ రీషెడ్యూలింగ్ అవర్ బస్సెస్. అవసరమైన చోట్ల మనం బస్సెస్ని మళ్ళీ కొత్త బస్సెస్ ఇవ్వడమా లేదంటే మళ్ళీ కొత్త సర్వీస్ ఇవ్వడమా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ మనము అంతకుముందు పాత పరిస్థితి ఉంది అది తీసుకోవడానికి ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్. ఎక్కడెక్కడ అవసరం ఉంది మళ్ళీ మనం కొత్త బస్సు కొనుక్కోవడమా లేదంటే ఉన్న బస్సెస్ వాడడమా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. Which one? Yes, that's a continuous process. So already government is giving almost 1,500 crores every year. It's a budgetary expenditure. Already it's given and it is being released every. Diesel rate also you are getting 4 rupees. Already they are paying it. So that whatever we get, it's very compared to what they are giving. It's not much effect will be there. So because almost 680 crores will be getting. అంటే దానికి దీనికి సంబంధం లేదు. కోవిడ్ వల్ల మనకు తగ్గింది కానీ డీజిల్ కోవిడ్ వల్ల ఏం అక్కడే లేదు కదా. కోవిడ్ కోవిడ్ లేకపోయినా మనకు పెరిగింది కదా. అది చూసిందా? డీజిల్ ప్రైస్ చూడలేదు కదా. ఇట్ హాస్ ఇంక్రీస్ బై 27.5%. నోవేర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్ establishment can run with such a big loss. When there is an increase in one important component, then definitely there is need, whether COVID, non-COVID or whatever it is, there is a need to increase the price. సో ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కోవిడ్ ఒమిక్రాన్ అదంతా ఎవరు కూడా లేదు. ఇదంతా పరిస్థితి మామూలు ఉంది. మీరు అనవసరం ఏదో ఒక కొన్ని భయపడకండి. ఉంటుంది మనకి ఇంకా లేదు కదా. చెప్పండి. తగ్గితే డెఫినెట్లీ వీల్ కన్సిడర్ ఇట్ అండి. తగ్గే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. మీకు కన్నా ఉందా? చరిత్రలో ఉందా అది? లెటర్ సి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆలోచిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించలేదు. తగ్గించడం ముఖ్యమంత్రి చెప్పినారు. మీరు తగ్గిస్తే మనకు భారం తగ్గుతుంది అన్న ప్రపోజల్ ఏమైనా పెడుతున్నారు ప్రభుత్వానికి? అలాంటిది లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బడ్జెటరీ ఎక్స్పెండిచర్ ఇచ్చారు కదా. మనం ఆల్మోస్ట్ 1,500 crores ఇస్ గివన్. అది మీరు అందరూ అర్థం చేసుకోండి. 1,500 crores ఇస్ గివన్ ఎవ్రీ ఇయర్ టు దిస్ వన్. సో దాన్ని మీరు ఇచ్చే మీరు ఏమంటారా అది కన్సెషన్ కానీ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్. ఇది ఇచ్చే సబ్సిడీ ఈజ్ మచ్ హైయర్ దెన్ వాట్ వీ గెట్ ఫ్రమ్ దట్ కన్సెషన్. ఇప్పుడు ఆల్రెడీ మనము సర్వే చేయడం లేదు. మీరు అన్నట్లు మనం ఆల్రెడీ నేను కూడా కొంచెం ప్రొఫెషనల్గా రన్ చేయడానికి వీ హ్యావ్ కండక్టెడ్ అ సర్వే. సో ఈ ఫేర్ హైక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ ఆఫ్ ది కామన్ పీపుల్. ఇప్పుడు మీరు అన్నట్లు అందుకు మీరు చూసుంటారు మనకు ఆ 100 rupees టికెట్ ఆధారం కూడా పెరిగింది. బికాస్ పీపుల్ ఆర్ ఆల్సో కన్సర్న్. ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ రేటు పెట్రోల్ రేటు వల్ల ఎవరు కూడా అది దే కాంట్ భరించలేరు. సో పబ్లిక్ ఆల్సో దే ఆర్ లుకింగ్ ఫర్ సేఫ్టీ, పంక్చువాలిటీ. మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఇనీషియల్గా కొంత డిఫ్లెక్షన్ ఉంటుంది, బట్ డెఫినెట్లీ స్టిల్ ఆర్టీసీ ఈజ్ మచ్ చీపర్ దాన్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. ఆర్టీసీ ఈజ్ మచ్ చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దాన్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో అందుకని ప్రజలకి ఆర్టీసీ ఉండాలి, ఆర్టీసీనే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే ఒక సౌకర్యం అనేది ప్రజలకు తెలుసు. ఇనీషియల్గా కొంత డిఫ్లెక్షన్ ఉంటుంది మీరు అన్నట్టుగా. కానీ
మీకు నేను ఆల్రెడీ మీకు మళ్ళీ తెలియజేశాను, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ కోవిడ్ ముందు పరిస్థితులకి మనం దాదాపుగా రాగలిగాం. ఏది ఫ్లీట్ విషయంలో కానీ, కిలోమీటర్స్ విషయంలో కానీ, ఓఆర్ విషయంలో కానీ, సర్వీసెస్ విషయంలో కానీ, పర్ డే కలెక్షన్ 11.5 crores వచ్చిన విషయంలో కానీ ఆల్మోస్ట్ రాగలిగాం. మీరు అన్నట్లు ఏంటంటే ఆ ఛార్జెస్ పెరిగినప్పుడు ఒక నెల రోజులు లేదా 15 రోజులు కొంత ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ వెనకకి తిరిగి అదే ఓఆర్ వస్తుంది. 2019లో మేము ఫేర్ హైక్ 20 పైసలు ఇచ్చినప్పుడు కూడా ఒక నెల రోజుల పాటు దాని ఎఫెక్ట్ ఉంది. కానీ దాని తర్వాత మళ్ళీ రోల్ బ్యాక్ అయింది. ప్రజలు డెఫినెట్గా మళ్ళీ కంపేర్ చేసుకుంటారు. హైదరాబాద్లో ఒక ఆటో ఎక్కితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అత్యంత దగ్గర రూట్ కూడా దిగితే కూడా 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి కూడా ఈవెన్ పల్లెల్లో కూడా ఇప్పటికి కూడా పల్లె వెలుగులో కూడా బస్సు ఎక్కితే 5 రూపాయల నుంచి 10 రూపాయలే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అదే ఆటో ఎక్కితే ప్యాసింజర్ ఆటో 14 మందిని కుక్కుతాడు, 50 రూపాయలు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం పెంచిన ఈ 25 పైసలు కానీ 30 పైసల వల్ల కూడా ప్రజలకి ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా ఇంకా తక్కువ ఖర్చుతోనే ఆర్టీసీ ప్రజలకి సేవలు అందిస్తుంది. కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్, దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన పని లేదని నేను భావిస్తాను.